హాయ్ అండి, వెల్కమ్ టు మై సిస్టర్స్ ఛానల్ వియాస్ ఫ్లేవర్స్ ఆఫ్ లైఫ్. ఈరోజు మీకు ఒక బీట్రూట్తోని ఒక మంచి రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను. అదే బీట్రూట్ చారు. చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం ఒక చిన్న డీటెయిల్డ్ వీడియో చూసేద్దామా. మనం ఫస్ట్ బీట్రూట్ చారు కోసం ఒక బీట్రూట్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని దాన్ని పీల్ ఆఫ్ చేసుకొని పీసెస్గా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బ్లెండింగ్ జార్ తీసుకొని అందులో బీట్రూట్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. బీట్రూట్ పీసెస్ యాడ్ చేసుకోండి అండ్ మీ క్వాంటిటీకి సరిపడా బీట్రూట్ పీసెస్ని యాడ్ చేసుకోండి. బీట్రూట్ పీసెస్తో పాటు కొంచెం చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోండి. అలాగే ఒక కప్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఒక కప్ యాడ్ చేసుకోండి, తర్వాత మన కన్సిస్టెన్సీకి సరిపడా మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మనం జ్యూస్ లాగా బ్లెండ్ చేసుకోవాలి, అంటే వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న బీట్రూట్ జ్యూస్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు కావాల్సిన అంటే చారు అంటే కొంచెం లూజ్గా ఉంటుంది కాబట్టి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకొన్ని వాటర్ యాడ్, మేము ఇక్కడ ఒక కప్ వాటర్ యాడ్ చేసాము, అంటే గ్రైండ్ చేసేటప్పుడు ఒక కప్, తర్వాత ఇంకొక కప్ యాడ్ చేసాము. ఇప్పుడు మనం రిమైనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత యాజ్ యూజువల్ మనం అన్నిటికీ వేసుకున్నట్టే పోపు వేసుకోవాలి. పోపు అనగానే మళ్ళీ మినపప్పు, శనగపప్పు ఇవన్నీ కాదు, ఓన్లీ జీలకర్ర, ఆవాలు వేసేసుకోండి. కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు మేము ఇలా స్లిట్ చేసి వేసాము. మీరు కావాలి అంటే మామూలుగా కూడా వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు, గార్లిక్. వెల్లుల్లి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. గార్లిక్ వేయడం వల్ల చారుకి చాలా టేస్ట్ వస్తుంది అండ్ దీనివల్ల చాలా యూజెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా వేగిపోయాక ఇప్పుడు మనం ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న బీట్రూట్ చారు ఉంది కదా, అది వేసేసుకోండి. మీకు ఇంకా పల్చగా కన్సిస్టెన్సీ కావాలంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే సరిపోతుంది. మాకు ఇది సరిపోతుంది, ఇలా వేసాను. అండ్ టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి, లేదా మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్, మీ ఇష్టం. ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ మంచిగా బాయిల్ అయిన తర్వాత చాప్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకుంటే టేస్టీ బీట్రూట్ చారు రెడీ. బీట్రూట్ వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి. బీట్రూట్ వల్ల మన హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే బీట్రూట్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన స్కిన్ కూడా చాలా గ్లోయింగ్ వస్తుంది. బీట్రూట్లో మనకి చాలా మల్టీవిటమిన్స్ ఉంటాయి, అందుకే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే వియాస్ ఫ్లేవర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికన్నా యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి. చలో మరి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి.